వెల్కమ్ టు మెగానెట్ టీవీ. బోనాలు తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ పండుగలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు. కానీ జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బోనమెత్తడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఆగస్టు 10న మీరాలం మండిలో శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆమె బంగారు బోనం ఎత్తడం ఒక వర్గం వారికి ఆగ్రహం తెప్పించింది. మతం పేరుతో ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం, కాఫీర్ అంటూ అసభ్యంగా దూషించడంతో స్వాతంత్ర దినోత్సవం రోజున ఫరియా ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. కన్నీరు పెట్టుకుంటూ ఆమె చెప్పిన విషయాలు, తన కుటుంబ నేపథ్యం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అసలు ఫరియా అబ్దుల్లా వీడియోలో ఏమన్నది, ఈ వివాదం ఎక్కడికి దారితీసింది? లెట్స్ వాచ్. సోషల్ మీడియా ఎంతో మందికి ఒక మంచి వేదిక. కానీ అదే సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని ప్రతిదానికి మతం రంగు పులుముతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఫరియా అబ్దుల్లా రీసెంట్గా బోనాలు ఎత్తిన ఫోటోలు, వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఒక ముస్లిం అమ్మాయి హిందువుల పండుగల్లో ఎలా పాల్గొంటుంది అని ప్రశ్నిస్తూ ఆమెను కాఫీర్ అంటూ దూషించారు. కాఫీర్ అంటే మతాన్ని ధిక్కరించిన వారు లేదా నమ్మని వారు అని అర్థం వస్తుంది. అయితే ఈ ట్రోలింగ్ రోజు రోజుకు శృతి మించడంతో విద్వేషాన్ని ప్రేమతోనే గెలుస్తానని చెప్తూ ఫరియా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఫరియా మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ, నన్ను కాఫీర్ అన్న వాళ్లకు కూడా నా ప్రేమను పంచుతున్నాను. మీరు నాపై ఎంత ద్వేషం చూపించినా నేను మాత్రం దానికి బదులుగా నా గుండెల్లో ద్వేషాన్ని పెంచుకోను. నా హృదయంలో అందరికీ స్థానం ఉంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మతం అంటే మనుషులను విడదీయడం కాదు, అందరినీ ప్రేమతో కలపడం అని ఆమె స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలా కులమతాల పేరుతో విడిపోవడం, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం కరెక్ట్ కాదని, ఆ భేదాలు వదిలేసి కలిసికట్టుగా ఉండాలని ఆమె కన్నీటి పర్యంతమవుతూ కోరింది. ఇదే వీడియోలో ఫరియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. తన ఇంట్లో అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని చెబుతూ, మా నాన్న పుట్టుకతో హిందువు, ఆ తర్వాత ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మా ఇంట్లో 2 మతాల సంప్రదాయాలు కనిపిస్తాయి, అందువల్లే నేను అన్ని మతాలను సమానంగా ప్రేమిస్తానని వివరించింది. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు నేను అల్లాహ్ అంటే అర్థం ఏంటి అని మా అమ్మని అడిగాను. దానికి మా అమ్మ, అల్లాహ్ అంటే వెలుగు, ఆ వెలుగు ప్రతి ఒక్కరిలో ప్రతి చోట అన్ని వేళలా ఉంటుంది అని చెప్పింది. అదే నేను నమ్ముతాను, నాకు అన్నిటిలోనూ దైవత్వం కనిపిస్తుంది అని ఎంతో ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. Don't choose to see magic or God in everything or every person you meet. You're missing out. I pray for love, I pray for unity, I pray for peace, and I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love, and I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? ఆగస్టు 10న జరిగిన మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొనడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయిగా ఇక్కడి సంస్కృతి, పండుగల పట్ల ఉన్న గౌరవంతోనే ఆమె బంగారు బోనం నెత్తిన పెట్టుకుని అమ్మవారికి సమర్పించింది. స్థానిక ప్రజలు ఆమెను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. ఒక ముస్లిం యువతి తెలంగాణ సంస్కృతిని ఇంతలా గౌరవించడం పట్ల చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. కానీ కొందరు గిట్టని వారు మాత్రం దీన్ని మతం కోణంలో చూసి విమర్శలు చేయడం బాధాకరం. దేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఒక నటి తన దేశభక్తిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఫరియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కళకు, సంస్కృతికి మతం అడ్డుగోడ కాకూడదు. ఫరియా లాంటి వారు ఇలాంటి ట్రోలింగ్కి భయపడకుండా తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవడం, కన్నీళ్లు పెట్టుకున్నా సరే ధైర్యంగా నిలబడటం నిజంగా అభినందించదగ్గ విషయం. ద్వేషాన్ని ప్రేమతో జయించాలన్న ఆమె ఆలోచన విధానం యూత్కు ఎంతో స్ఫూర్తిదాయకం.